మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఇంట్లో ఎవరికైనా ఆపద వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా లేవని పరిస్థితిలో నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు మనకి గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్. ఇది కాల్ చేస్తే ఒక 2-3 నిమిషాల్లో మన ఇంటి ముందుకి అంబులెన్స్ వచ్చి మనం తీసుకెళ్ళి మనం ప్రాణాపాయం నుంచి బయటపడతాం సురక్షితంగా. మరి అలాంటిది గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ గూడాల్లో, అడవి ప్రాంతంలో ఉన్న వారికి పరిస్థితి ఏంటి? వాళ్ళకి చిన్న పాము కరిచినా, తేలు కరిచినా కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన దుస్థితి, సరైన రోడ్డు మార్గం లేక, వాళ్ళకి సంబంధించిన వాహనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి క్రమంలో కూడా చాలా మంది కూడా పేపర్లో కూడా వార్తలు చూస్తుంటాము. విషపూర్వ ఖర్చు చనిపోయింది, బాధితులు కూడా డోలీలపై కూడా మోసుకొస్తే ఇటు అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్లి తరలించి చనిపోతున్న సంఘటనలు మనం వార్తాపత్రికల్లో టీవీలో చాలా ఎన్నో చూస్తాం. వీటన్నిటిని మనం చూస్తున్నాం. కానీ మహబూబాబాద్ జిల్లా కమ్మాలపల్లి గ్రామం చెందిన షణ్ముఖరావు అనే ఒక వ్యక్తి మాత్రం దీన్ని ఒక తీవ్రంగా ఆలోచించాడు. ఎందుకంటే ఇందులో సాధారణంగా ఉత్తగానే ప్రజలు చనిపోవడం బాగా ఆలోచించి తన దిగ్భ్రాంతికి లోనై ఏదైనా ఒకటి చేయాలని ఒక తపనతోనే ఒక పరికరాన్ని తయారు చేశాడు. గతంలో ఒక డోలీలా ఉన్న డోలీని దాన్ని పక్కన పెట్టేసి ఒక ట్రాలీ అంబులెన్స్ మొత్తం తయారు చేసి ప్రజలకి అందించి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. దీన్ని వాడితే అంటే ఇలాంటి ప్రాణాపాయం వచ్చినా కూడా దీన్ని మనం అంబులెన్స్ వరకు తరలించి గుట్టలు రాళ్ళరప్పల మధ్య నుంచి కూడా నేను చేసిన ట్రాలీ కూడా సురక్షితంగా ప్రాణాల మీద కాపాడుతుందని చెప్పేసి ఒక పరికరాన్ని తయారు చేశాడు. ఇప్పటికే ఎన్నో పరికరాలు తయారు చేసిన పరిజ్ఞానంతో పాటు తను చదువుకున్నది చిన్న చదువు అయినా కూడా తన ఆలోచన పరిజ్ఞానంతో చాలా రకాలైన ఇన్నోవేషన్ తయారు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి షణ్ముఖరావు ఉన్నాడు. వాళ్ళు అడిగి తెలుసు. నమస్తే, ఏంటన్నా అసలు ఈ పరికరం అసలు ఏంటి? ఇది మామూలుగా నేను గత 10-15 సంవత్సరాల నుంచి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్గా పనిచేస్తూ దాదాపు ఒక 9 ఇన్నోవేషన్ చేశానన్న. అందులో ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి ఎలా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తాను. ఆ క్రమంలో నేను ఇన్నోవేషన్ చేసినప్పటికైనా కొన్ని మిషన్లు చేస్తున్నప్పటికైనా కూడా ఏదో ఒక అసంతృప్తి ఉండేది. ఈ పేపర్లలో, టీవీలో జూన్, జూలై వచ్చినట్టు వర్షాకాలం వచ్చిందంటే ఆదివాసీ గిరిజన గూడెలలో వాళ్ళకి కాలిబాట తప్పనిచ్చి అసలు ఏమి రహదారి సౌకర్యం ఉండదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. కానీ అటువంటి టైంలో వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరికైనా స్నేక్ బైట్స్ అయినా కూడా పాపం వాళ్ళు ఒక కర్రకి డోలి కట్టుకొని అందులో బలిష్టమైన 2 వ్యక్తులు మొయ్యాల్సి వస్తుంది. అది ఒక కొద్ది దూరం కాదు, 2-3 కిలోమీటర్ల మొయ్యాల్సి వస్తుంది. అది చక్కదారి కూడా ఉండదు. గుట్టలల్లా, రాళ్లల్లా, వంకలల్లా నానా బాధపడుకుంటూ రావాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు మళ్ళీ 2-3 ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే భుజాలు మార్చుకోవడం కోసం కంటిన్యూగా ఒకరు మొయ్యలేరు కాబట్టి మార్చుకుంటూ మోసుకుంటూ వస్తుంటారు. ఒకవేళ వర్షం వస్తే వీళ్ళ గొడుగులు పట్టుకోవడం కోసం ఒకరు. నైట్ అయితే ఇంకా ప్రాబ్లం, దారి కనపడదు, జంతువుల కోసం ఇవన్నీ ప్రాబ్లం చేసుకుంటూ కనీసం ఒక 3-4 కిలోమీటర్లు వాళ్ళు రోడ్డు సౌకర్యం కాడికి రావాల్సి వస్తుంది. ఈ లోపల ఏదన్నా ప్రమాదం జరిగితే అది ఇక అందరికి తెలిసిన విషయమే. ఇది నేను 2-3 సార్లు పేపర్లలో, టీవీలో చూసిన తర్వాత వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు, వీళ్ళకి ఆ రోడ్లు మనం వేయలేం, మన స్థాయి కాదు అది, మన స్థాయిలో మేము ఆలోచిద్దామని చెప్పని వాళ్ళని పోయి నేను కొద్దిగా వాళ్ళని అడగడం జరిగింది. మీకు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పన్నారు. అయ్యా, మేము ఇట్లా మోస్తుంటే చాలా బాధగా ఉంటుంది, దాదాపుగా ఒక 50-60 కిలోల మనిషిని ఒక 2-3 కిలోమీటర్లు మోయాలంటే చాలా ఇబ్బంది కదా, అది చక్కదారి అయితే పర్లేదు కానీ ఇట్లా ఇబ్బందులు అవుతుంటాయి అని చెప్పన్నారు. మరి మీకు ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఏమని మాకు తెలియదు, మేమైతే గతం నుంచి ఇదే పని చేసుకుంటూ వస్తున్నాం, ఇట్లే మోసుకుంటూ పోతున్నాం, కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు అని వాళ్ళు చాలా ఆవేదనగా చెప్పడం జరిగింది. నాకు మనసు బాగా కలిసి బాగా ఇబ్బంది అనిపించి దీనికి ఏమైనా చేయాలని చెప్పని అప్పుడు సింపుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు గిరిజన గ్రామాలు, మనం ఏదైనా ఒకటి చేసేప్పుడు చెప్తే మళ్ళీ వాళ్ళు ఉపయోగించే టైంకి అది పని చేయకుండా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయాలి. అంటే వీళ్ళకి హై టెక్నాలజీ ఉపయోగించకూడదు, వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ ఉండాలి. టెక్నాలజీ అనేది అసలు ఉండకూడదు, మామూలుగానే ఉండాలి అని వాళ్ళు మోసే కర్రకే ఆ కర్ర స్థానంలో ఒక పైప్ ఏర్పాటు చేశాను. ఇట్లా ఒక 2 ఇంచుల పైపు ఏర్పాటు చేశాను, ఐరన్ పైపు. దీనికి 2 పోల్స్ ఏర్పాటు చేశాను. వాటి కింద వీల్స్ ఏర్పాటు చేశాం. ఈ వీల్స్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఇట్లా మామూలుగానే నెట్టుకుంటూ వెళ్ళొచ్చు వీల్స్ మీద. ఆదివాసీ గూడలకి వెళ్ళి కూడా వాళ్ళ జీవనస్థితిని కనుక్కొని అక్కడ అడవి ప్రాంతానికి వెళ్ళి కూడా వాళ్ళతో చర్చించి, అంటే మీకు ఏ విధంగా అయితే చేస్తే మీకు సులువుగా ఉంటుంది, అంటే సుమారు 80-90 కిలోల మధ్యలో ఒక మనిషిని మోసుకుని పోవడం అంటే మామూలు విషయం కదా. అది ఇద్దరు మోసుకుని పోతే గుట్టల నుంచి, రాళ్ళపల్లి నుంచి, అడవి ప్రాంతం నుంచి రావడం అంటే మామూలు విషయం కదా. ఎందుకంటే
చాలా బరువు ఉంటది. ఇద్దరు వ్యక్తులు మోసుకుని పోతున్నా కూడా వాళ్ళకి ఏదో ఒక చోట మళ్ళీ ఆగుడు, ఈ మధ్యలో కూడా ప్రాణాపాయం వస్తుంది అన్న నేపంతో కూడా వాళ్ళకి వాళ్ళతో చర్చించి వాళ్ళకి ఏ విధంగా అయితే అనువుగా ఉంటుందో అని చెప్పేసి ఆ విధంగా తయారు చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు షణ్ముఖరావుతో పాటు ఆయన తయారు చేసినటువంటి ఇన్నోవేషన్ కూడా ఉంది మనతో పాటు. చూద్దాం అసలు ఏ విధంగా పనిచేస్తుందని చెప్తే కూడా ఇది అంటే చూడవచ్చు. దీన్ని ఒక సాధారణ ఒక బొంగు లెక్క దీనికి అమర్చుకొని కూడా దీనికి ఒక హ్యాండిల్ అమర్చి దీనికి అంటే సులువుగా వారు ఎవరైతే ధోనిల సాయంతో ఏ విధంగా ఇద్దరు మనుషులు మోసుకుపోయేవారు దీన్ని కూడా ఒకరు దీన్ని పెట్టుకుని ఇక్కడ నుంచి దీన్ని హ్యాండిల్ సాయంతో ముందుకు ఇలా ఈ విధంగా తీసుకెళ్తూ కూడా వాళ్ళని మధ్యలో ఒక క్లాత్ కట్టేసుకొని దాంట్లో ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ దీంట్లో కూర్చోబెట్టుకొని ఈ హ్యాండిల్ సాయంతో అంటే బరువు లేకుండా కూడా తీసుకుపోవచ్చు చెప్తున్నారు. ఇది రాత్రి సమయం అయితే కూడా రాత్రి దీనికి లైట్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏంటి ఇది అని. నేను వాళ్ళ సమస్యని మనం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి అనుకూలంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఒక 10 ఫీట్ల పొడవు ఉంటుంది. దీనికి 2 కిందకి పోల్స్ ఇచ్చి వాటికి 2 వీల్స్ పెట్టాము. ఈ వీల్స్ కూడా టైర్లెస్ ట్యూబ్లెస్ అనమాట. పంచర్ కూడా అవ్వదు. అట్లా ఏర్పాటు చేసాం. ఎందుకంటే అడవిలో పంచర్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అట్లా ట్యూబ్లెస్ వీల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వెనక ముందు ఇద్దరు మనుషులు మామూలుగా ఇట్లా పట్టుకొని వెళ్తుండొచ్చు. ఏదన్నా క్రిటికల్ అవసరం ఉన్నప్పుడు అంటే రాళ్ళు కానీ రప్పలు కానీ నీళ్లు కానీ వాగుల ఇసుక కానీ వచ్చినప్పుడు సింపుల్ గా దీన్ని ఇట్లా ఇట్లా లేపితే భుజాల మీదకి వచ్చేస్తుంది. అది పేషెంట్ కూడా లేపొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు వాళ్ళు మోసినట్లే కదా, అంత కష్టం ఉండదు. అంటే అంత దూరం పోయాల్సిన అవసరం ఉండదు. ఎంత ఒక 10 నిమిషాలు 10 గంట రాళ్ళు ఉన్నంత వరకు మోస్తారు. తర్వాత మళ్ళీ కింద పెట్టుకొని దారి రాగానే మళ్ళీ నెట్టుకుంటూ వెళ్తారు. అట్లా వెనక ముందు వెనక అతనికేమో అతను హ్యాండిల్ పట్టుకుంటాడు, ముందు అతనేమో ఇది మామూలు మన సైకిల్ హ్యాండిల్, ఇది మెయిన్ హ్యాండిల్ కోసం. దీని ముందు మరి నైట్ అయితే ఎలా అన్నప్పుడు దీనికి ముందు హెడ్ లైట్ ఏర్పాటు చేసాము. ఇక్కడ దీనికి హెడ్ లైట్ మన ఎలక్ట్రిక్ ఇట్లా పెట్టుకుంటాం చూసారా, హెడ్ లైట్ దీనికి పెట్టేసుకోవచ్చు. మరి అడవులలో వాళ్ళకి కరెంట్ ఉండదు, మరి ఛార్జింగ్ అంటే దానికి సోలార్తో ఛార్జింగ్ అవుతుంది, ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ వర్షం వచ్చినా ఎండలో ఇచ్చినా వీళ్ళ లాగే వాళ్ళకి 3 గొడుగులు ఫిట్ చేసుకుంటే పేషెంట్ కూడా ఒక గొడుగు ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. అతను వెనక కూడా గొడుగు ఫిట్ చేసుకోవచ్చు. ఈ 3 గొడుగుల వల్ల ఏంటంటే ఎండ వచ్చినా వాన వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేదు. అంటే నైట్ అయినా పోవచ్చు, ఎండైనా వానైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. మరి ఇంత కష్టపడి మీరు ఇవన్నీ చేస్తున్నారు, మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా దీనికి ఉందన్న, ఇప్పుడు మామూలుగా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇందులో వెనక పక్క ఒక కార్ ఉంటుంది, అందులో మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేసాము. అయితే ఇందులో నేను ఆక్సిజన్ కూడా పెడదాం అనుకున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఆక్సిజన్ కూడా ఇంపార్టెంట్ కదండి, తీసుకురావడానికి అంబులెన్స్ కి దగ్గరికి చేర్చుకోవడానికి ముఖ్యంగా ప్రాణాలను ఇంపార్టెంట్ అది. అయితే ఆక్సిజన్ కూడా ఈ పైప్ ఎట్లా ఖాళీ ఉంటుంది కదా, ఈ పైప్ లోనే ఆక్సిజన్ నింపి పెట్టేసి అవసరం ముఖ్యంగా పైప్ లోనే ఆక్సిజన్ పెట్టాలని మనం ఫస్ట్ అనుకున్నాం. దీన్ని మనం ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినప్పుడు ఇందులో మనం ఆక్సిజన్ నింపితే వాళ్ళకి టెక్నికల్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అట్లా పెట్టకుండా ఆక్సిజన్ బ్యాగ్స్ దొరుకుతాయండి, రెడీమేడ్గా దొరుకుతాయి. అవి తీసుకొచ్చి కట్టుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, తాళంలో పక్కన పెట్టేసుకోవచ్చు అని చెప్పని అనడం జరిగింది. నాకు అప్పుడు ఏం చేసినట్టు ఇందులోంచి ఆక్సిజన్ అనేది తీసేసి ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ కిట్, నీడ, హెడ్ లైట్ ఈ 3 ఏర్పాటు చేసిన తర్వాత మనం 2-3కి ఇచ్చినప్పుడు చూసిన వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు ఎంత ఆనందం వ్యక్తం చేశారంటే, అంటే పరికరాలు తీసుకెళ్ళి గిరిజన ఆదివాసీ వాళ్ళకి పరిచయం చేపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. కొంతమంది ఏమన్నారంటే ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెద్దరెందుకు, కుర్చీ ఏర్పాటు చేయొచ్చు కదా, కుర్చీలో కూర్చోబెట్టచ్చు కదా పేషెంట్ అన్నారు. అయితే కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేశాము. దాన్ని కూడా చేసి మనం అక్కడ ప్రయోగం చేయడం జరిగింది. కుర్చీలో కూర్చుంటే పేషెంట్ జారిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి కొన్ని దగ్గరలో చెట్లు చాలా ఇరుగ్గా ఉంటాయి, ఆ ఇరుకులోంచి కూడా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఈ కుర్చీ ఆ కొమ్మలకు తట్టుకొని పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. అందుకనే చెద్దరు దీని కరెక్ట్, ఎటువంటి పరిస్థితులైనా కూడా చెద్దరు తప్పించుకొని వచ్చేస్తుంది మనిషి కూర్చున్నా కూడా. అయితే మనిషి జారిపోడు, హాయిగా కూర్చుంటాడు. మన ఎట్లా తల్లి ఒడిలో ఎలా కూర్చుంటాడో అలా హాయిగా కూర్చోగలిగేటట్టు ఉంటుంది అనమాట. షణ్ముఖరావు, మీరు ఇంత కష్టపడి శ్రమించి ఈ అందరికీ సామాన్య ప్రజలకు, గిరిజన ఆదివాసీ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేది తయారు చేశారు. మరి మీకు ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చిందా మరి మీకు? అంటే దీని విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి ఒక అవార్డు మాత్రమే వచ్చింది. మిగతా మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం రాలేదు.
అయితే నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఎవరు అడిగినా కూడా నేను ఒకటే చెప్తున్నా, దీని తయారీ ఖర్చు అంటే ఓన్లీ మెటీరియల్ కాస్ట్ 4,800 అవుతుంది. దీన్ని ఒక మనిషితో చేపిస్తే ఒక 5,000 అతనికి ఇవ్వాల్సి వస్తుంది. అంటే టోటల్గా 5,000 రూపాయలు దీని కాస్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే నాకు రూపాయి ఇందులో ఆశించను. నేను సామాజిక సేవ దృక్పథంతో 5,000 రూపాయలు ఎవరన్నా మనకి స్పాన్సర్ చేస్తే దీన్ని నేను తయారు చేసి వాళ్ళకి ఒక చెప్తాను. ఒక్కొక్క విలేజ్కి ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇంటీరియర్లో ఉండే విలేజ్కి ఒకటి ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. పక్కా పెట్టుకుంటారు, అవసరప్పుడు దీన్ని వాడుకుంటారు, మళ్ళీ పక్కా పెట్టేసుకుంటారు అనేది నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న పేపర్లో వచ్చిన తర్వాత కొంతమంది మంచి మనసు ఉన్న వాళ్ళు స్పాన్సర్ చేస్తామని చెప్పని ముందుకు వచ్చారు. అయితే వాళ్ళని తీసుకున్న తర్వాత నేను ఒక 10 రోజుల్లో ఒక 10 తయారు చేసి పాడేరు, అరకు, ములుగు అటు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇంకో 10 డేస్లో తయారు చేసి వాళ్ళకి ఇస్తాను. మీ దేశంలో ఇన్నోవేటర్స్ కూడా చాలా దాంట్లో మీరు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వాళ్ళు చూసిన వాళ్ళు కూడా దీన్ని ఎలా చేస్తారు? దీన్ని అభినందనలు అయితే వస్తున్నాయి. కానీ నేను ప్రతి ఒక్కటి ఇదే చెప్తున్నా, అభినందనలు కాదు అక్కడ మనకు కావాల్సింది, వాళ్ళకి సేవ చేయాలి మనం. ఇప్పుడు వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్, కానీ మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం. ఒక్కటి 5,000 రూపాయలు అంటే పెద్ద సమస్య ఏం కాదు. ఇది వాళ్ళకి మనం ఉపచెప్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళకి కొన్ని ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనేది నా ఉద్దేశం. షణ్ముఖరావు గారు, మీరు సాధారణంగా అంటే విద్యలో కూడా ఓన్లీ 10వ తరగతి మాత్రం చదివారు. మీరు ఐఐటి నిపుణులతో పోటీ పడుతూ కూడా ఇన్నోవేటర్స్ చాలా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే సందర్భాలు ఉన్నవి. మీకు ఇలా చేయడం వల్ల మీకు సెల్ఫ్గా ఎలాంటి ఆనందం వస్తుంది? ఊరు ప్రజలు కూడా మీకు ఏ విధంగా దీన్ని అభినందిస్తున్నారు మీరు? ఇంతకుముందు అదే చెప్పాను సార్. ఏదైనా సమస్య వస్తే దాని ముందు స్పందిస్తాను. దీనికి ఏదైనా చేద్దామని ఆలోచిస్తాను అనమాట. ఆ రకంగా నేను దానికి పరిష్కారం అయిన దాకా నేను నిద్రపోనిగా దాన్ని పూర్తిగా అయిందాక చేస్తూనే ఉంటాను. అది ఫైనాన్షియల్గా కానీ కష్టంగా కానీ నేనేమాత్రం నిద్రపోకుండా ఎంత ఖర్చు అయినా సరే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను దాన్ని తయారు చేసినాక నిద్రపోను. ఇప్పుడు దీనికైనా నేను చేసిన ఏ ఇన్నోవేషన్కైనా సరే ప్రభుత్వం నుంచి ఫస్ట్ నాకు ఏ డబ్బులు రాలేదండి. ఏమైనా సరే నేను సొంతంగా పెట్టుకొని చేసిన తర్వాత కొన్నిటికి మాత్రం తర్వాత నాకు ఇప్పుడు ఐఐటి హైదరాబాద్లో నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ప్రభుత్వం నుంచి కొంత గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఇవ్వడం జరిగింది. అగ్రాబ్ నుంచి కూడా నాకు కొంత ఇవ్వడం జరిగింది. నేను ఎక్కువగా వ్యవసాయం సంబంధించిన పరికరాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాను. ఇటువంటిది ఏంటంటే కొన్ని ఇబ్బంది అనిపించినప్పుడు ఇటువంటివి కూడా చేస్తుంటాను. మొత్తం చూడ్డానికి మాత్రం అందరినీ ఆకర్షిస్తుంది. తను ఏదైతే చేస్తున్నాడో ప్రజలకి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల కోయగూడలకు ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను తక్కువ ధరకే దీన్ని చేసి అందిస్తా అని చెప్పేసి షణ్ముఖ్ చెప్తున్నాను. ముఖ్యంగా దీన్ని ఏదైతే ఉందో వాళ్ళతో మమేకే ప్రజలతో కోయగూడలతో ఉన్న ప్రజలు మమేకే వాళ్ళకి ఏ విధంగా దీనికి అవసరం పడుతుంది, దీనికి సంబంధించి వాళ్ళకి వివరించుకుంటూ వాళ్ళకి అందుబాటులో ఉండగా తయారు చేస్తారు. దీనికి ప్రభుత్వం కూడా నాకు గుర్తింపు ఇస్తే దీనికి మరింత ప్రజలకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు.